తాజా అంశాన్ని చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి పార్టీ సస్పెండ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. భారత రాష్ట్ర సమితి పార్టీలో కాసేపట్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నిన్న కవిత కీలకమైన వ్యాఖ్యలు, సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరంకు సంబంధించిన సిబిఐకి అప్పగించాలన్న నిర్ణయం నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్పై కవిత ఆరోపణలు చేశారు. వారి ప్రమేయంతోనే కేసీఆర్కు అవినీతి మరకలంటాయని కవిత ఆరోపణలు చేశారు. దీంతో పాటు కేసీఆర్పై సిబిఐ విచారణ వచ్చాక ఇక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత కూడా కవిత వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా కూడా కవిత పార్టీకి సంబంధించిన అంశాలతో విభేదిస్తూ వస్తున్నారు. పార్టీకి తెలంగాణ భవన్కు రావడం లేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, తెలంగాణ జాగృతి పేరిట విడిగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వివిధ అంశాలపై కార్యాచరణ కొనసాగిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తున్న సమయంలోనూ కవిత తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీకి వైఖరికి విభిన్నంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని సమర్థించిన సందర్భం ఉంది. ఇందుకు సంబంధించి కూడా గతంలోనే పార్టీ నేతలు కవితది వ్యక్తిగత విధానం, పార్టీ విధానం మాత్రం అది కాదని కూడా స్పష్టం చేశారు. గతంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా కవిత విమర్శలు చేశారు. ఇదే సమయంలో గతంలో తన లేఖను కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేసి లీక్ చేశారంటూ మాట్లాడిన కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పారు. అయితే అప్పట్లో పేర్లు ఎలాంటివి చెప్పలేదు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నిన్న అమెరికా పర్యటన నుంచి వచ్చిన కవిత నిన్న సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ నిర్ణయం తీసుకున్న అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కవిత నిన్నటి సంచలన ఆరోపణలు చేశారు. వీటిని రాష్ట్ర పార్టీ తీవ్రంగా భావిస్తోంది. నిన్ననే పార్టీ కార్యనిర్వాహకుడు కేసీఆర్కు అంశాలను వివరించారు. కవిత చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలను వివరించారు. ఇదే సందర్భంలో పార్టీ నేతలు కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరి తదితరులతో నిన్న కేసీఆర్ చర్చించినట్టు తెలిసిందే. ఈ సందర్భంలో ఇతర పార్టీ నేతలతో కూడా సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. మొత్తానికి పార్టీ ఈ వ్యాఖ్యలను ఉపేక్షించరాదని తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కాసేపట్లో ఇందుకు సంబంధించి ఒక కీలకమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పార్టీ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శులు ఒకరో ఇద్దరు ఇందుకు సంబంధించిన నోట్ను విడుదల చేసే అవకాశం ఉంది. కవితకు సంబంధించి నిన్న చేసిన ఆరోపణలను, ఇటీవల జరుగుతున్న కార్యక్రమాలన్నింటి నేపథ్యంలోనే ఇందుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాసేపట్లోనే భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి ఒక ప్రకటన వెలువడనుంది. వెంకటేష్. ధన్యవాదాలు రఘువర్ధన్.